15 సంవత్సరాల పాటు ఖచ్చితంగా అండి. ఓకే రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. గురుమూర్తి గారు, బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ గారు ప్రస్తావించారో, ఆయన ఏదో పోలీసుల్ని మేమేదో తిడుతున్నాము, అచ్చెన్నాయుడు గారు ఏదో అన్నారు అని మాట్లాడారు. అవును, కింజరపు కుటుంబం సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేసి ఎర్రవనాయుడు గారి దగ్గర నుంచి ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో వాళ్ళకంటూ ఒక నిబద్ధత పద్ధతి ఉండేటువంటి వ్యక్తులు ఆ కుటుంబం. అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే రక్తం కారిపోతా ఉంటే విజయవాడ దాకా తీసుకొచ్చారు కక్షతో. అనేక సందర్భాల్లో పోలీసులు ఆటంకం కల్పించినటువంటి సందర్భాల్లో ఆయన కోపం వచ్చినప్పుడు మాట్లాడి ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రోజున మా కార్యాలయం నుంచి వెళ్తుంటే అచ్చెన్నాయుడు గారు మేమే ఉండం, అసలు ఎందుకు ఆపారో కూడా తెలియదు వాళ్ళకి. ప్రజాస్వామ్యంలో ఒక నియంత్రణలాగా అసలు స్వేచ్ఛ లేకుండా ఆ రోజున చేశారు కాబట్టి ఆ రోజున ఆయన మాట్లాడారు. ఆయన అరెస్ట్ చేసిన విధానం చూశారు, అక్రమ కేసులు పెట్టిన విధానం చేశారు, ఆ కుటుంబాన్ని గురించి చూశాం, ఆ కుటుంబ చరిత్ర చూశాం. ఆ కుటుంబాన్ని అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే, కాబట్టి దాన్ని నేను పెద్దగా ఆ విషయాలు నేను పట్టించుకోను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న ఏం మాట్లాడారండి? పోలీసులు బట్టలు కూడా తీసుకొడతానని మాట్లాడారు. ఈ నిధులు చెప్తారేంటండి? తర్వాత ప్రతిపక్షంలో ఆ రోజున అధికారంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడారండి? కాల్ చేయాలి, ఉరి తీయాలి అని మాట్లాడారు. హలో, కాల్ చేయాలి, ఉరి తీయాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఏదో రౌడీ ఏదో గొండ ఏదో నడుతుందని చెబుతా ఉన్నారు. ఏమండి, 600 మంది ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలను కొత్తకొచ్చారండి. 600 మంది గత ప్రభుత్వంలోనా? గత వైసీపీ ప్రభుత్వంలో 600 మంది. తోట చంద్రయ్య ఆయన చేసిన పాపం ఏంటండి? ఆయన ఒక ఎన్టీఆర్ గారి దగ్గర పెడితే కేవలం ఆ రోజున నడి రోడ్డు మీద జై జగన్ అంటే, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటే పేరు కోసారండి, కోడిని కోసినట్టు కోసారండి. ఒక అమర్నాథ్ అనేటువంటి బాలుడిని గంజాయి మత్తులో దారుణాతి దారుణంగా నడి రోడ్డు మీద కాల్చి చంపేశారండి, చిన్న బాలుండి. అంతేకాదండి, ఇవాళ ఆయన చెప్తా ఉన్నారు మేమంట సూపర్ 6 అని చెప్పి ఇంకా చేయలేదంట. వీళ్ళు బాగా చేసి సూపర్ 6 ఏమండి, మేము పెన్షన్ ని 5 రోజుల్లో 1000 రూపాయలు ఇచ్చి 3 నెలల బకాయిలు ఇచ్చి 1000 రూపాయలు 5 రోజుల్లో పెంచాం. వీళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ పెన్షన్ కానివ్వండి, డిఎస్సిని ఇవాళ రేపు డిఎస్సిని నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేయబోతా ఉన్నాం. అదే విధంగా మహిళలకి గ్యాస్ కనెక్షన్లు దీపం పథకం ఇచ్చాం. రేపు బడ్జెట్ లో రైతులకు నిధులు కేటాయించాం, మహిళలకు నిధులు కేటాయించాం. ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు వ్యాపారం చేసుకుని వెళ్ళిపోయారండి. వీళ్ళ మద్యం గురించి చెబుతున్నాడు, నవ్వొస్తున్న మద్యం గురించి చెబుతా ఉంటే మద్యంలో 50,000 మంది చనిపోయారండి. చీపులు ఎక్కడ తెచ్చి పనికిరాని తెచ్చి 50,000 మంది చంపారు. లక్షలాది మందిని కిడ్నీలు, లివర్ లో పక్షవాతం వచ్చే విధంగా ఇవాళ వాళ్ళ లిక్కర్ వల్ల ఇదే ఇంకా మాట్లాడుతున్నారండి. వాళ్ళంట మేమంట చేయలేదంట, వీళ్ళు పగలు తీస్తారంట. మద్య నిషేధం చేస్తానని చెప్పి నేను ఎన్నికలకు వెళ్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మద్య నిషేధం చేసినాక నేను ఎన్నికలకు వెళ్తా అన్నాడు. చేశాడంటే మద్య నిషేధం చేశాడు చెప్పమనండి. అంటే వారి కాన్సెప్ట్ ఏంటంటే మద్యం ధరలు పెంచడం, అందుబాటులో లేకుండా చేయటం వల్ల, తాగే వాళ్ళకు దొరకకుండా చేయటం వల్ల తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనేది వారి అభిప్రాయం అప్పట్లో. సరే, వాళ్ళ అభిప్రాయాలు చాలా బాగుంటాయండి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి రాయని ఐడియాలు వస్తా ఉంటాయి. 3 రాజధానులు, అదేవిధంగా మద్యం రేట్లు పెంచడం ఏమండి ఎవరికో అలవాటు ఉంది. అది గత అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటిది. వాళ్ళు ఏంటండి అది తెచ్చింది ఎవరికి పోసారండి? ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకూడదని చెప్పి మద్యాన్ని వ్యాపారం చేసుకున్నారండి. మద్యం షాపుల దగ్గర ఎవరైతే సీసాలు అమ్ముకుంటారో, ఎవరైతే వాటర్ బాటిల్ అమ్ముకుంటారో వాళ్ళు ఆన్లైన్ లో డబ్బులు కొట్టిస్తున్నారు. వీళ్ళు మాత్రం డబ్బులు కొట్టించుకోవాలా, వీళ్ళకి పేమెంట్ కావాలి. ఆ విధంగా వాళ్ళు మద్యాన్ని దోపిడీ చేశారు, మద్యాన్ని దోచుకున్నారు, పేదవాడి నోట్లో బట్టి కొట్టారు. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయండి? వీళ్ళకి అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయండి? పేదవాడు అన్నం తినకూడదా? అన్నా క్యాంటీన్లు మూసేసిన మాట వాస్తవం కాదా? ఇళ్ళు అన్నా క్యాంటీన్లు మూసేసి పేదవాడిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? అదే విధంగా ఇవాళ వీళ్ళు ఏదైతే సంక్షేమం అని చెబుతా ఉన్నారో, ఇవాళ ఆరోగ్యశ్రీకి ఏమైందండి? పాత బకాయిలు కడితే మేము కడుతున్నాం, పాత బకాయిలని ఇవాళ మేము కడుతున్నాం, ఆరోగ్యశ్రీ పాత బకాయిలు మేము కడుతున్నాం. తర్వాత ఎవడో ఆడి మీద ఏదో కేసు కట్టారు, తర్వాత పార్టీని సస్పెండ్ చేస్తే ఏమైనా వస్తుందని అడుగుతున్నారు. మరి వర్రా రవీంద్రారెడ్డి, బోరగడ్డ అనిలు కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు
వాళ్ళని ఏం చేయగలిగారు మీరు చెప్పండి? వాళ్ళు ఏమన్నా మీరు చేయగలిగారా? ఈ రోజు మేము అంటే వాళ్ళకి మా పార్టీకి సంబంధం లేదనేది వారి అభిప్రాయం. ఏమండి? వారికి వాళ్ళ పార్టీకి సంబంధం లేదనేది వారి అభిప్రాయం అప్పట్లో. ఎవరండి? సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో కదా వాళ్ళందరూ నడిచింది. వాళ్ళు చెప్పింది కూడా డైరెక్ట్ చంపారు. వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మేము చదువుతున్నామని చెప్పారు కదా. ఏ కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు తెలియదండి? ఆ రోజు వాళ్ళకి బాధ తెలియదా? ఇవాళ అతను తప్పు చేసినా కూడా ఈ రోజు మా నాయకుడు ఖచ్చితంగా అతని మీద కేసు కట్టారు, ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మీరు ఎవరినైనా చేయగలిగారా? మీరు ఎవరైతే తిడతారో అలాంటి వ్యక్తులకు మీరు మంత్రి పదవులు ఇచ్చారు. ఎవరైతే రౌడీజం చేశారో వాళ్ళు ప్రోత్సహించారు. ఎవరైతే గోండాయిజం చేశారో వాళ్ళు ప్రోత్సహించారు. వీళ్ళు మాట్లాడేటువంటి భారతి గారు ఒక ప్రెస్ మీట్ లో పెట్టి మరి ఆవిడ బ్రాహ్మణి గారి మీద ట్రోల్స్ చేస్తున్న సమయంలో మీరు వాళ్ళని చేస్తే నన్ను చేసినట్టే అని చెప్పేసి వారి పార్టీ కార్యకర్తలకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మాట వాస్తవం. అయితే అది అధికారికంగా ప్రభుత్వం నుంచి ఇంప్లిమెంట్ అవ్వలేకపోవటం వల్ల, మీరు చెప్పిన పేర్లను అరెస్ట్ చేయకపోవటం వల్ల వారు ఆ నిందలు పడుతున్నారు. కానీ భారతి గారు కానీ జగన్ గారు కానీ వ్యక్తిగతంగా అలాంటి ప్రోత్సహించరేమో సార్. ఇవాళ వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తల్ని ఏ విధంగా ఎదిర్చారో, ఎన్ని వందల మంది మీద కేసు పెట్టారో మనం ఆ రోజు చూసాం. ఒక పెద్ద ఆవిడ మీద కూడా ఒక పోస్ట్ ఇచ్చేసినందుకు పెట్టినందుకు కేసు కట్టారు. అంకబాబు సోషల్ మీడియాలో ఏదైతే పాత్రికేయుడు అంకబాబు గారు ఉన్నారు, ఒక పెద్ద మనిషి, ఆయన ఒక పోస్ట్ పెడితే కూడా ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. వీళ్ళు ఇవాళ అన్ని చేసి ఇవాళ సోషల్ మీడియాలో ఒక తప్పు జరిగింది కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసాం, కేసు పెట్టాం. అది కూడా మీరు చేయలేదు కదా. మీరు వాళ్ళని ప్రోత్సహించారు కదా. మీరు కుటుంబాలను తిట్టమన్నారు కదా. మహిళల అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారే రాజధానిలో మీటింగ్ పెట్టి చిన్నపిల్లల ముందర ఏం మాట్లాడారో ఆ రోజు మనం విన్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి అది ఏదన్నా నైతికత ఉందా? ఆ విధంగా మాట్లాడొచ్చా? ఒక ముఖ్యమంత్రికి ఆ విధంగా చేయొచ్చా? ఇవాళ ఒకటే ఎవరు ఏం చెప్పినా, ఇవాళ వీళ్ళు ఎవరు ఏం మాట్లాడినా, ఈయన శ్రీనివాస్ గారు ఒక శాసన మండలి సభ్యుడిగా ఆయన మొదలెట్టి పీక్కోవాలా? ఎవరు పీకాలండి? ఇలా బాగా పెరిగినాయా? ఎవరు పీకాలండి? ఒక శాసన మండలి సభ్యుడిగా మాటలు మాట్లాడొచ్చండి? ఒక విషయం నేను అడిగాను ఆయన, అంటే సార్ మీరు ట్రావెలింగ్ చేస్తున్నట్టున్నారు, ఏపీలో చేస్తున్నారు, అంటే మీరు బయటలా తిరిగితే మీకు సెక్యూరిటీ ప్రాబ్లం. తప్పే ఉందండి, తప్పే ఉంది. వాళ్ళు ఎవరైనా తిరగొచ్చు. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎవరు తిరిగినా కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగొచ్చు. గతంలో లాగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ హోంశాఖలో ఎలాంటి దౌర్జన్యాలు, గతంలో లాగా ఎంపీని తీసుకెళ్లి కొట్టడం, అదేవిధంగా ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయటం, అదేవిధంగా ఇళ్లను కూల్చటం, ఇవాళ అలాంటి సెక్షన్ ఏం లేదండి. ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగొచ్చు. కానీ తప్పు చేస్తే ఎవరైనా సరే ఆ తప్పుకి చట్టం తన పని తను చేసుకుపోద్ది. సో ఇక నుంచి కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పులు చేసినా కూడా ఖచ్చితంగా వారి మీద కూడా యాక్షన్ ఉంటుంది.